మేడిగడ్డ బ్యారేజీ విచారణలో విజిలెన్స్ వేగం పెంచింది. ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు రావాలని పలువురు సీనియర్ ఇంజనీర్లను పిలిచింది. పూర్తి నివేదికను త్వరగా అందజేయాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సూచించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖలో కీలకమైన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సిడిఓ ఇంజనీర్లను విచారించనుంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగడంపై విచారణ జరిపిన విజిలెన్స్ 7 అంశాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే అందజేసింది. మిగిలిన అంశాలపైన విచారణ ముగించి తుది నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్ కు ప్రభుత్వానికి అందజేయనుంది. మేడిగడ్డ బ్యారేజీ విచారణలో విజిలెన్స్ వేగం పెంచింది. ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు రావాలని పలువురు సీనియర్ ఇంజనీర్లను పిలిపించింది. పూర్తి నివేదికను త్వరగా అందజేయాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సూచించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖలో కీలకమైన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సిడిఓ ఇంజనీర్లను విచారించనుంది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగడంపై విచారణ జరిపిన విజిలెన్స్ 7 అంశాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే అందజేసింది. మిగిలిన అంశాలపైన విచారణ ముగించి తుది నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్ కు ప్రభుత్వానికి అందజేయనుంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. మేడిగడ్డ బ్యారేజీ విచారణలో విజిలెన్స్ అధికారులు వేగం పెంచారని అనుకోవచ్చా? దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జస్టిస్ విచారణ కమిషన్ నియమించడం జరిగింది. విచారణ కమిషన్ రకాలుగా సంబంధించిన అధికారులతో చర్చలు జరుపుతా ఉంది, విచారణ చేస్తా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ నెల 5వ తేదీ నుంచి కూడా విచారణ కావాలని చెప్పి పలువురు సీనియర్ ఇంజనీర్ కూడా తెలుస్తా ఉంది. పూర్తి నివేదిక త్వరగా అందజేయాలని చెప్పి కమిషన్ గ్రోత్ నిర్వహించుకుంది. దీనిలో భాగంగానే నీటిపారుదల శాఖలో కీలకమైన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సిడిఓ ఇంజనీర్లను కూడా విచారించనుంది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగడంపై విచారణ జరిపిన విజిలెన్స్ 7 అంశాలకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే అందజేసింది. మిగతా అంశాలపై కూడా విచారణ త్వరగా ముగించి తుది నివేదికను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ పనులకు సంబంధించిన నిర్ణయాల్లో భాగంగా స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీలో ఉన్న మాజీ ఈఎన్సీ మురళీధరన్, ఓఆర్ఎన్ ఈఎన్సీ నాగేంద్రరావు, గతంలో సిడిఓలో పనిచేసిన సిడిఓలో కూడా ప్రస్తుతం ఆదిలాబాద్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గా ఉన్న శ్రీనివాసు, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ పనిభూషణ్ శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అందరూ అజ్మల్ ఖాన్ లను కూడా ఈ నెల 5, 7, 8 తేదీలు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజిలెన్స్ అదనపు ఎన్సీ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వీటితో పాటు మరో 4గురిని 11 తేదీలో కూడా విచారించడం. అయితే రామ్, ఇప్పటికే జరిగిన విచారణలో ఇంజనీర్లు సరైన సమాధానాలు చెప్పలేదనే వార్తలు వచ్చాయి. మరి ఈసారి ఎలా ఉండబోతుందంటారు? థ్యాంక్ యూ రామ్.